నేను తెలివి లేని వాడినంట, తింగరోనంట. నేనే కాదు, వాడిని ఎవ్వరూ లెక్క చేయరు. తప్పు, అలా అనకూడదు. ఎప్పుడూ ఎదుటి వారిని హేళన చేయకూడదు. తను అమాయకుడైతే కావచ్చు, కాని ప్రయత్నిస్తే అమాయకులే అసాధ్యులవుతారు. అందరూ ఎందుకు పనికిరాడనుకున్న ఒక యువకుడు ఎంతటి ఘనకార్యం సాధించాడో మీకో చక్కని కథ చెబుతాను, వినండి. అనగనగా పూర్వం జయేంద్రుడనే యువకుడుండేవాడు. అతన్ని అందరూ హేళన చేసేవారు. ఒకనాడు అయ్యా, మీ వద్ద నాకేదైనా పని ఇప్పించండి అయ్యా. ఏం పని చేస్తావు? ఏ పనైనా చేసేస్తానయ్యా. సమయానికి ఎంత ముద్ద పడేస్తే ఎంత పనైనా చేసేస్తా. నా వ్యాపారంలో పని చేయడానికి తెలివితేటలు కావాలి. తెలివితేటలా? నా బుర్రలో బుట్టెడున్నాయ్యా. తిండికి లోటు గాని తెలివితేటలకు లోటే లేదు. అవా అవా, అంత తెలివైన వాడివా? సరే సరే, అయితే దీనికి సమాధానం చెప్పు. నా దగ్గర 16 అణాలు ఉన్నాయి. 8 నీకిచ్చి 4 తీసుకున్నాను. మరలా 6 ఇచ్చి 8 తీసుకున్నాను. మళ్ళీ 1 నీకిచ్చి 3 తీసుకున్నాను. ఇప్పుడు చెప్పు, నీ దగ్గర ఎన్ని అణాలు ఉన్నాయి, నా దగ్గర ఎన్ని అణాలు ఉన్నాయి? నా డొక్క నిండాలంటే ఈ లెక్క తేల్చాలన్నమాట. అయ్యా, నాకు సాయంత్రం వరకు సమయం ఇవ్వండి, తప్పకుండా చెప్తాను. ఏంటే, ఈ లెక్క తేల్చడానికి నీకు సాయంత్రం వరకు సమయం కావాలా? నా 16 అణాలు నా దగ్గరే ఉంటాయి గానీ నీ తెలివితేటలు నమ్మి పనిలో పెట్టుకుంటే నా వ్యాపారం తెల్లారిపోయినట్టే. ఇల్లు నాయన, ఇల్లు. నాలుగు రాళ్ల మూత బరువు అనిపిస్తుంది గాని వరహాల మూట బరువు మాత్రం భలే సమ్మగా ఉంటుంది. మన పాండిత్యమే మన పాలిట వరాల మూట అయింది. ఏమిటి, మీరు మోసే మూటలు వరాలా? లేకపోతే మరమరాలనుకున్నావా? అవన్నీ మీవే? లేకపోతే ఊళ్ళో వాళ్ళవన్నీ ఎత్తుకొస్తున్నావనుకుంటున్నావా? మా పాండిత్యంతో మహారాజా వారిని మెప్పించాం. మా విద్యకు మెచ్చి మాపై వరహాలు కురిపించారు. ఏమిటేమిటి, విద్యను ప్రదర్శిస్తే వరహాలిచ్చేస్తారా? అవును, నీ దగ్గర కూడా విద్యుంటే వెళ్ళి మహారాజు గారిని మెప్పించు. పడేస్తారు నీ మొహాన ఓ వరాల మూట. ఏదో ఒక విద్యను ప్రదర్శించి మహారాజా వారిని మెప్పించి వరహాల మూటను కొట్టేయాలి. అవును, ఎలా? నాకు కవిత్వాలు రావు, పాటలు రావు, నాట్యం అసలే రాదు. ఏ విద్యను ప్రదర్శించాలి? విలు విద్యను ప్రదర్శిస్తే ప్రయత్నిస్తా.
చెట్టుకున్న ఆ కాయను కొట్టగలిగితే నేను విలువిద్యలో ఆరితేరినట్టే. అయ్యయ్యయ్యయ్యో, గురి తప్పిందే. మళ్ళీ ప్రయత్నిస్తా. ఈసారి కూడా తప్పింది. ముచ్చటగా మూడోసారి ప్రయత్నిస్తాను. ఎవరు నీవు? ఇంతవరకు మిమ్మల్ని ఎప్పుడు మేము చూడలేదు. ఇప్పుడు నేను అనామకుణ్ణి, కాసేపట్లో అజేయుణ్ణి. అంటే మహారాజా, మహాభారతంలో మహావీరులైన కర్ణార్జునుల గురించి వ్యాసుడు చెప్పేవాడు. ఈ కలియుగంలో అరవీర భయంకరుడైన ఈ జయేంద్రుడి గురించి చెప్పేందుకు ఏ నాదుడు లేడు. అంతటి వీరుడివా? ఇంతకీ నీ వీరత్వం ప్రదర్శించేది ఏ విద్యలో? విలువిద్యలో. ఎవరక్కడ? అతని శిరస్సు మీదున్న ఆ ఫలమును కొట్టు. కొట్టగలవా? చెట్టున ఉన్న ఫలమునే కొట్టగలిగిన వాణ్ణి నెత్తిన ఉన్న ఈ ఫలమును కొట్టలేనా? కొడతా. ఏమిటది? నేర్చుకున్నావా? నేర్చుకుంటున్నావా? ఆగ్రహించకండి మహారాజా, ఒక వేలు మందము మాత్రమే కిందకు తగిలింది. ఏడ్చినట్టుంది. ఒక వేలు మందం కాబట్టి సరిపోయింది. 2000 మందం కిందకి తగిలి ఉంటే కాయ కాదు తలకాయ ఎగిరిపోయేది. ఆగండి మహారాజా, ఆఖరి అవకాశం ఇప్పించండి. నీ ప్రయోగం మనుషుల పాలిట ప్రమాదకరం. ఇదిగో ఈ స్తంభాన్ని కొట్టు. జై కర్ణార్జున. భటులారా, ఈ మూర్ఖుణ్ణి రాజ్య పొలిమేరలు దాటేంత వరకు తరిమి తరిమి కొట్టండి. ఏమిటి నాయనా ఆ పరుగు? పులి తరుగుతోందా లేక పావు తరుగుతోందా? రాజభట్లు తరుగుతున్నారు. నిన్ను చూస్తే అమాయకుడల్లే ఉన్నావు. నీకు రాజభటుల వల్ల ప్రమాదమా? విల్లు పట్టుకున్నంత మాత్రాన విలువిద్య నేర్చినట్టేనా?
సౌందర్యం. ఈ సౌందర్య రాశిని సొంతం చేసుకుంటే సంతోషం మా సొంతమవునులే. ఎవరు నువ్వు? నేరా? అతను ఇతర పాతాళ లోకాలకి అంతర్యామిని, అతులేని శక్తి సంపన్నుణ్ణి యువరాణి, శక్తి సంపన్నుణ్ణి. నీ సొగసు చూసి మనసు పడి నీ ముందుకు వచ్చి తినే. ఎంత వారలైనా కాంతదాసులే అని మా తాత కపాలుడనేవాడు. నిన్ను చూస్తే అది నిజమే అనిపించుతున్నది. ఏం మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా? ఇప్పటి వరకు నువ్వు ఎవరివైనా సరే, ఇప్పటి నుంచి నీవు నాదానివి, నాదానివి. ఈ కోటలో యువరాణిలా ఏముంటావు? నా కోటలో మహారాణిలా ఉంటువు గాని నాతోరా, నాతోరా. కాపాడండి, కాపాడండి! అయ్యో, రాక్షసుడు!